హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ తీసుకొచ్చాం. ఇదంతా మీకు తెలిసిందని ఒకసారి మా మామ్ స్టైల్లో అయితే మీరు కూడా చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ అయితే జాయిన్ అయిపోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయడానికి 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇవి ముందుగా పీచు రాకుండా ఒలుచుకోవాలి. ఒలిచిన చిక్కుడుకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తీయాలండి. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీకి 2 కప్పులు చిక్కుడుకాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 1/2 కప్పు మెంతికూర, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు ఆయిల్. ఈ చిక్కుడు టమాటా కూరని చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా మరగనిద్దాం. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీకి మెంతికూర కూడా తీసుకుంటున్నానండి. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీలో మెంతికూర యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. Darkness, something to hold on. Find you when you were so broken. ఆయిల్ మరిగిందండి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. I'm in love, 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 I'm in love with you. గోల్డ్ కలర్ వచ్చేయండి. ఇందులోకి చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని సరిపడా సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. సాల్ట్ ముందే వేస్తున్నానండి, చిక్కుడుకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయని. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం. మూడు నిమిషాలు అయిందండి. చిక్కుడుకాయలు ఇలా మగ్గాయి. ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇది 3 నిమిషాలకి ఈ విధంగా మగ్గింది. నేను చిక్కుడుకాయ ముక్కలు ముందు బాయిల్ చేయలేదండి, ఆయిల్లోనే మగ్గనిచ్చాను. ఇలా మనం మగ్గనిస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. టమాటా ముక్కలు కూడా మగ్గాయండి. ఒకసారి బాగా కలుపుకొని మెంతికూర వేస్తున్నానండి. ఈ మెంతికూర మా గార్డెన్లోదే, వేర్లు తీసి వాష్ చేశానండి. మెంతికూర యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరలు కదండి, మనకి హెల్దీ కూడా. ఒకసారి మెంతికూర వేసిన తర్వాత బాగా కలుపుకొని కారం వేస్తున్నానండి. ఈ కారం నేను మిల్లి పట్టించిన కారం, ఇందులోనే జీలకర్ర, ధనియాలు వేసాను. మీరు కానీ పచ్చి కారం వేస్తే కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేయండి. మిల్లి పట్టించిన కారం ఇది. ఈ కారం వేసిన తర్వాత కూర అంతా బాగా కలుపుకొని వాటర్ వేద్దాం. 1 కప్పు వాటర్ వేస్తున్నానండి.
ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు ఈ కూరను ఉడకనిద్దాం. ఇదిగోండి 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికింది కూర. ఇంకొద్ది వాటర్ ఉంది కదండి, నేను మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కూర అడుగంటుతుంది. 4 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడింది కూర. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒకసారి ఈ కూరని దగ్గరికి ఎగరనిద్దాం. చిక్కుడు గింజలు కూడా ఉడికిపోయాయండి. కూర రెడీ అయ్యింది. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టి కాసేపు ఉంచుదామండి, దగ్గరికి పడుతుంది కూర. చిక్కుడుకాయ టమాటా మెంతి వేసిన కూర రెడీ అయిపోయిందండి. ఈ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.